ఇబ్రహీంపట్నం షిరిడి సాయి మందిర నిర్వాహకులు వేణుగోపాల్ గారు ఇచ్చేస్తున్నారు. వారిని ఒక్క నిమిషం పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలండి. నా పేరు వేణుగోపాలరావు, మడుపు. మాది ఇబ్రహీంపట్నం పక్కకు ఖానాపూర్ గ్రామము. ఒక్క నిమిషం పర్మిషన్ ఇస్తే మాట్లాడతాను. ఎందుకంటే ధనంజయ నేను పర్సనల్గా ఎన్నిసార్లు కలవాలన్నా కలవలేకపోయినా, కానీ ఒక వ్యక్తి గురించి చెప్పడానికి, నేను వాస్తవానికి మూఢ భక్తుని సాయికి. ఎంత మూఢంగా అంటే, నేను పొద్దున్నే లేవగానే ఆయన దండం పెట్టుకుంటా, ఇంట్లో రాత్రి పండుకునేటప్పుడు దండం పెట్టుకుంటా. కానీ నా జీవితంలో ఏది జరిగినా ఖచ్చితంగా ఆయన ప్రభావం ఉంటుంది. ఒక్కటే నిమిషం సార్, అన్యదా భావించకండి ప్లీజ్. నేను 12 సంవత్సరాల కింద మందిరం నిర్మాణం చేయాలనే కంటే ముందు నా చుట్టూ వాళ్ళందరూ తీసుకొని షిరిడి పోయేది రెగ్యులర్గా. ఆ షిరిడి పోయే క్రమం లోపల రమణమూర్తి గారు, వారు నన్ను గుర్తుపట్టారు, కానీ వారు నాకు ఎప్పటి నుంచో తెలిసే. అయితే నేను కొద్దిగా ఆవేశపడిని. దానికి కారణం ఏంటంటే విజయ విహారం చదివేది. విజయ విహారం అంటే వారి పత్రిక. దాంట్లో వారు ఎవరినైనా ప్రశ్నించేది. అట్లా వారికి నేను ఏకలవ్య శిష్యుని. ఎందుకంటే పెంటారెడ్డి గారు అని ఉండేది, వారి దగ్గరికి నేను రెగ్యులర్గా వచ్చేది, ఈయన గురించి మాట్లాడేది. నేను హిందుత్వవాదిని, ఆర్ఎస్ఎస్లో పూర్తి సమయ కార్యకర్త కూడా పనిచేసిన, ఏబీపీలో రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన. వారు వామపక్ష బాగా ఉంటారని కానీ నేను అనుకునేది. కానీ ఈరోజు నాకు అమ్మగారి ప్రసంగం వినగలిగిన, ఆ పెద్దవారిది వినలేకపోయినా, లేటుగా వచ్చింది, క్షమించండి. కానీ 2 ప్రసంగాలు విన్న తర్వాత సాయి నేను మూఢంగా అభిమానించినా, ఏం చేసినా కానీ ఆయన వేదాలలో ఉన్నాడు, ఉపనిషత్తులు ఉన్నాడని చెప్పి నాకు ఈరోజు జ్ఞానోదయం జరిగింది. మొన్న వీరు వచ్చినప్పుడు నేను ఒక 2 మాటలు చెప్పిన కొద్దిగా ఆవేశంగా. ఏమన్నా అంటే, అందరి దగ్గర భక్తులు తగ్గుతున్నారు అంటారు, మా దగ్గర తగ్గలే అని చెప్పిన. ఎందుకన్నా అన్నారు, ఇదే మాట చెప్పినాను. ఎందుకన్నా అన్నారు. నేను ఆయన ఆదేశించిన ఆదేశాల ప్రకారం చాలా ముందుకు పోతున్నా. ఒక 400-500 మంది పిల్లలను చదివిపిస్తున్నా ప్రతి సంవత్సరము. లేని పిల్లలకు, స్కూల్ పిల్లలకు అందరికీ బట్టలు ఇస్తున్నాం. ఇప్పటిదాకా అన్నగారు చెప్తుంటే అనిపించింది, సాయి అందరితో ఇవే పనులు చేపిస్తాడని చెప్పి. ఇంకేం చేపియాడు ఇక, అందరితో ఇదే. అన్నగారు ఏదైతే చెప్తురో అన్నీ కూడా అక్కడ మేము కార్యక్రమం, ఇప్పటిదాకా మా బ్రదర్ చెప్పినట్టు అక్కడ అవే జరుగుతున్నాయండి. మేము ఎవరితో ₹1 తీసుకోకుండా మా సొంత సంపాదనలో మా కూతురు పేరు మీద ఫౌండేషన్ పెట్టుకొని ఒక 500 మంది పిల్లలను ప్రతి సంవత్సరం చదివిస్తామమ్మ. అట్లాగే ప్రతి గురువారం అన్నదానం చేస్తాం. శివాలయం కట్టించడం ఒకటి, ప్రతి సోమవారం అక్కడ అన్నదానం చేస్తాం. అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే, నాకు పరీక్షలు ఎదురవుతుంటాయి బాగా. కరెక్ట్ గురువారం నాడు ఉదయం 8:30కు వంటామే ఫోన్ చేసి నేను రానంటది, నేను వస్తలేనండి వాళ్ళంటది. అయితే ఎట్లా చేద్దామని బాధ అనిపిస్తే, మళ్ళీ కొద్దిసేపటి తర్వాత ఓరోగోరో చేంజ్ చెప్తారంటే, అన్నయ్య అలా దేవుడు సాయినాథుడు నీ చేతి వంట తినాలనుకుంటున్నాడు, అందుకే నువ్వు చేయండి అంటే. ఇంకొక చిన్న విషయం అన్నగారు, మీరు నేను సాయిబాబాను బాగా నమ్మేటప్పుడు సాయి దగ్గరికి పోతే మీరు అబ్జర్వేషన్ చేయండి, షిరిడీకి మనం ఏదనుకుని పోతుంది అంటే, ఒకవేళ ఎంజాయ్ చేయాలని పోతే ఎంజాయ్ చేస్తాం అన్నగారు. నేను అక్కడ పోతే ఏ గంట కూడా తొందరపడా సాయిబాబాను దర్శనం చేసుకోవాలని. మొన్న మా బావగారు, మేము అందరం పోయినాం. మా బావగారు మిలిటరీలో ఉంటారు. పొద్దున్నే 6 గంటలకు లేచిరు, పోయి దర్శనం చేసుకొని వచ్చి, ఏమో ఇంకా నువ్వు లేవలేసి అంటే, నాకు షిరిడి సాయి విలువలే, ఇంకా సాయిబాబా పిలిచినప్పుడు వస్తాను. ఒక గంట అయినాక మనం కూడా రెడీ అయిపోయినాం అక్కడికి. అక్కడ పోయిన తర్వాత ఆయన మిలిటరీ కాబట్టి ఆయన ఆధార్ కార్డులు అవన్నీ పెడితే వాళ్ళకి స్పెషల్ పర్మిషన్స్ ఇచ్చారు. దాంట్లో నన్ను మా కొడుకును కూడా యాడ్ చేసిండు. ముందుకు పోతున్నాం అన్న. లోపలికి పోయిన తర్వాత 2 ద్వారాలు ఉంటాయి, ఒకటి విఐపి ద్వారం ఉంటుంది, ఇంకొకటి పోయినాక వివిఐపి ద్వారం ఉంటుంది. అక్కడ పోయి మా బావగారు ఏం చేసినంటే ఈ విఐపి చూపించి, నేను చెప్పిన బాబా ఖచ్చితంగా ఏదో ఒక తను ఇక్కడ ఉన్నాడు, మనల్ని పిలుస్తున్నాడు అనేది చూపిస్తాడు, కావాలంటే నువ్వు చూడని చెప్పిన. ఇక సాల్తీ నువ్వు ఇవన్నీ చెప్తావు, గుడి కట్టినావు అనుకుంటే తీసుకుపోయిండు. ఆ విఐపి ద్వారం దగ్గర పోగానే మా కోడలకు ఒక్కదానికి టికెట్ తీసుకోలే. కొద్దిగా ఆమె హైట్ ఉంది కానీ ఏజ్ చిన్నది, చిన్నపిల్ల కదా అని తీసుకోలే. వాడు అక్కడ పోగానే కస్సు మంది ఇట్టేసిండు అక్కడ ఉన్న గాడే, పో బయటకు అందరు తీసుకొని రాపోడాను. ఏమైంది మీ బాబాకి ఇట్లా చేస్తుండు అట్లా చేస్తుండు, ఈయన మొదలు పెట్టిండు. నేను ఇంకా పిలుస్తాడు, కొద్దిసేపు ఓపిక పట్టాను. కరెక్ట్గా 5 నిమిషాల తర్వాత వివిఐపి దగ్గర దర్శనం ఉన్నటువంటి ఆ సెక్యూరిటీ గార్డ్స్ పిలిచి ఏం ఆలోచిస్తున్నారు అని అడిగాడు. అంటే ఒక టికెట్ ఇక్కడి నుంచి పో, నువ్వు అక్కడి నుంచి ఎందుకు అయిపో అంటే, ప్రత్యక్షంగా ఆయన మన మనసులో ఏముంటుందో అది చేస్తాడు. ఇంకొకటి, నేను ఎవరికి దండం పెట్టొద్దని నిర్ణయం తీసుకున్నా. దాన్ని ఎట్లా చేయాలంటే, మా గురువు గారు ఒక ఆయన ఉన్నాడు, కమలానంద భారస్వామి. ఆయన ఏం చెప్పిండంటే, నువ్వు ఎవరికి దండం పెట్టొద్దంటే నీ చేతికి దేవుని ఉంగరాలు పెట్టుకో, అలా కాలు దాక్కకుండా ఉంటాయి కాబట్టి పెట్టవని చెప్పి అప్పటి నుంచి పెట్టి. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, నా పెళ్ళైన కొత్తలో నేను ఒక 3 రాళ్లతో ఒక ఉంగరం చేయించుకున్నాను. ఆ ఉంగరం ఏమనుకునేదంటే, సాయిని అయంబడే ఉండాలి ఒక రాయి, ఆయన ఒకటి, నేను నా భార్య. అయితే అప్పుడు ఒక 4గురిని తీసుకొని పోయినాం, 4 జంటలను తీసుకొని పోయినాం. ఎంజాయ్ చేయడానికే పోయినాం, అక్కడ వేరే పని మీద పోలే. అక్కడ ఉన్నటువంటి వాటర్ పార్క్ అవన్నీ తిరుగుతున్నాము. ఉదయం 11 గంటలకు వాటర్ పార్క్లోకి పోయినాము.
ఈ రింగు జారి దాంట్లో పడిపోయింది, మేము చూసుకోలేదు. బంగారు రింగు దాదాపు 1/2 తులా పైనే ఉంది. పోయింది అనుకొని అక్కడ ఎంబడి వాళ్ళు అనౌన్స్ చేశారు, ఒక 1/2 తులం బంగారం పడిపోయింది, ఇందులో ఎవరికన్నా దొరుకుతాయి. అక్కడ ఉన్న 200 మంది అదే ఎత్తుకుతుర్రు కదా, ఇంట్లో ఎక్కడ దొరుకుతుంది. దాదాపు 4 గంటల తర్వాత, అంటే సాయంత్రం 4 గంటలు అయింది. నా మనసంతా బాధ అనిపిస్తుంది. అంటే బాబా దగ్గరికి వచ్చి సంపాదించుకుంటాం కానీ బాబా దగ్గర పోగొట్టుకున్నది ఏం లేదు ఇంతవరకు, చరిత్ర లేదు. కాబట్టి ఏం జరుగుతుందంటే ఇక నా ఉన్న 3 కుటుంబాలలో నన్ను బనాయిస్తున్నారు. పోయింది భయ్, ఇక నీ మీద బాబాకు భక్తి పోయింది, అది పోయిందని. మీరు నమ్మండి నా లిటరల్గా 4 గంటల వరకు కొన్ని 4-5 సార్లు వేవ్స్ వచ్చిపోయినాయి దాంట్లో. ఇక పోనీలేని బయటికి జరుగుతున్నాం, కాలుకు ఉంగరం దాకింది. ఇది సాక్షాత్తుగా బాబా ఇచ్చినటువంటిది. ఇది నా కుటుంబానికి, నా చుట్టూన్న పరివారానికి, ప్రతి ఒక్కరికి తెలుసు. ఇక ఆ రోజు నుంచి మాట్లాడడం బంద్ చేశారు అందరూ. బాబాకు వేణుకు సంబంధం లేదన్నది బంద్ చేశారు. ఇది ఎందుకు చెప్తా ఉన్నా అంటే, దయచేసి నెక్స్ట్ టైం మనం వచ్చేటప్పుడు కూడా మనం అందరం నిర్వాహకులం వస్తున్నాం. అవునన్నా కాదన్నా కానీ మనం అందరం బాబా కోసమే బతుకుతున్నాం. బాబా తన కోసమే మనం సెలెక్ట్ చేసుకొని బతికిస్తున్నాడు. ఇంకా చెప్తే మా జీవితంలో జరిగిన చాలా ఉన్నాయి. నా కొడుకు 23 ఏండ్లు అన్న, 23 ఏండ్ల లోపల మా ఇంట్లో ఎవరికి పెళ్ళిళ్ళు కాలేదు. పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, కానీ మొన్ననే సంబంధం వచ్చి వాళ్ళంతలో వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. ఇదంతా బాబా కృపని. నేను వచ్చేటప్పుడు అయినా దయచేసి మనం అందరి నిర్వాహకులు కొద్దిగా ఖర్చు అనుకోకుండా, కష్టం అనుకోకుండా ఒక్కొక్కరం 4 భక్తులను తీసుకొద్దాం. ఆ 4 భక్తులు బాబా గురించి వాళ్ళు అక్కడ, ఎందుకంటే రమణమూర్తి గారిది కానీ అమ్మగారిది కానీ ఇంకా జీవితంలో దొరకవు. నేను కూడా ధర్మ ప్రచార సభలు, కమలానంద భారస్వతి ఒక 100 సభలు నిర్వహించిన, కానీ నాకు ఎక్కడ ఇంత ఆనందం దొరకలే. కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, మనోళ్ళందరూ కూడా ఎవ్వరం కూడా అధైర్యపడొద్దు. ఇది కేవలం బాబా లీల. ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రచారం అంతా కూడా బాబా లీల. బాబా అంటే నాలాంటి మూఢ భక్తులకు కూడా నిజం తెలుసుకోవడానికి ఏర్పాటు చేసే సభల కోసం రావాలన్న ఉద్దేశంతో ఇట్లాంటివి చేశారు. క్షమించండి సమయం ఎక్కువ తీసుకున్నందుకు. ఖచ్చితంగా మనమే విజయం సాధిస్తాం. బాబానే గెలుస్తాడు. బాబా తప్ప ఎవరు గెలవరు. సాయిరాం బాబానే, సాయికృష్ణుడు బాబానే. అన్నగారు అన్నట్టు వేదంలో ఉందా అని అడిగితే నేను గట్టిగా అడిగిన, వేదంలో రాముని గురించి లేదు, వేదంలో కృష్ణుడి గురించి లేదు, వేదంలో సాయి గురించి లేదు. కాబట్టి ఎవరు గారా చెప్పండి అని అడిగితే ఎవరు మూసుకురు, ఇక మాట్లాడలేదు. ఇప్పుడు కూడా వాట్సాప్లో యుద్ధం చేస్తూ ఉన్నా అక్కడ కూర్చొని. మాది బ్రాహ్మణ సంఘం, దాంట్లో ఒక ఆయన పెడితే ఆయనకు పెట్టిన, చాగంటి కోటేశ్వరరావు కంటే లేకపోతే పరిపూర్ణానంద స్వామి కంటే నువ్వు పెద్దోనివా, అసలు నీకేం సంబంధం రా హిందుత్వం గురించి మాట్లాడడానికి అంటే వాడు బంద్ చేసాడు. అంటే మనం ఏమంటున్నామంటే, మనం ఎంత స్పీడ్గా పెద్దలు చెప్పిరు ఆవేశంగా పోవద్దని, కానీ అది కూడా ఉండాలన్నా బాబా కోపం ఉండే, ఆ కోపం నుంచి జన్మించిన వాళ్ళు కూడా కొంతమంది ఉండాలి. అందులో నేను ఉన్నా. ఖచ్చితంగా ఆవేశంగానే స్పందిస్తాం. వాళ్ళు చేసే దాడిని మనం ఖచ్చితంగా ఎదుర్కొంటాం. ఇబ్బంది ఏం లేదు. కానీ వచ్చేటప్పుడు మాత్రం అందరం ఒక్కొక్కరు 5 మందినన్నా కనీసం తీసుకొస్తే విస్తృతంగా ఇది వెళ్ళిపోతుంది ప్రజలకు. భక్తులందరూ కూడా దాన్ని పాటించడానికి. మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జై భారత్ పబ్లికేషన్స్, 9848030089.